అంతర్జాతీయ క్రికెట్లో తనదైన హిట్టింగ్ తో ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. కెరీర్ చరమాంకానికి చేరుకుంటున్న తరుణంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న నానుడిని ఆచరణలో పెడుతున్నాడు. తన రెండో ఇన్నింగ్స్ కు తెరలేపుతున్నాడు. మైదానంలో సిక్సర్లతో అలరించిన రోహిత్ శర్మ ఇకపై టెలివిజన్ తెరపై మైక్ పట్టుకొని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ కేవలం 2027 వన్డే ప్రపంచ కప్ ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాడు. మరో ఏడాది కాలంలో తన క్రికెటర్ ప్రయాణం ముగియనున్న నేపథ్యంలో ఆట తర్వాత భవిష్యత్తు కోసం రోహిత్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మైదానంలో బౌండరీలతో చెలరేగే రోహిత్ ఇప్పుడు హోస్ట్ గా కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నాడు. రోహిత్ శర్మ హోస్ట్ గా వ్యవహరించనున్న ప్రత్యేక టాక్ షో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ప్రసార సంస్థ సోనీ నెట్వర్క్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ గా హిట్ మ్యాన్ జాల్డ్ ఆరాహై అనే ఆకర్షణీయమైన పోస్టర్ ను విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. సోనీ నెట్వర్క్ ఇండియా సీఈఓ గౌరవ్ బెనర్జీ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సోనీ టీవీ, సోనీ లీవ్ లో ప్రసారమయ్యే ఈ షో సెప్టెంబర్ లో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త టాక్ షోకి సంబంధించి సోనీ నెట్వర్క్ విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అభిమానులు రోహిత్ శర్మను చుట్టుముట్టి ఆయన్ను తెగ విసిగిస్తూ ఉండటం చూపించారు. మైదానంలో రోహిత్ శర్మ చాలా సార్లు ఉపయోగించిన ఐకానిక్ డైలాగ్ కోయి భీ గార్డెన్ మే నహీ ఘుమేగాను మళ్లీ మళ్లీ చెప్పాలని అభిమానులు పట్టుబడుతున్నారు. ఫ్యాన్స్ చేసే అల్లరితో విసుగు చెందిన హిట్ మ్యాన్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతున్నట్లు ఈ ప్రోమోను చాలా సరదాగా, వినూత్నంగా రూపొందించారు. మరోవైపు రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ వార్తలపై బ్యాట్ తోనే గట్టి సమాధానం చెప్పారు. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి 2 మ్యాచ్లలో విఫలమవ్వగానే రోహిత్ త్వరలోనే రిటైర్ కాబోతున్నాడని, సెలెక్టర్లు ఆయనను పక్కన పెట్టాలని చూస్తున్నారంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన 3వ వన్డేలో అద్భుతమైన శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ తనపై వస్తున్న అన్ని రకాల ఊహాగానాలకు తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. ఆటతో పాటు మీడియా రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైన హిట్ మ్యాన్ కొత్త ప్రయాణంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.